మన దేశం పైన బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని విస్తరిస్తున్నారు. అది 1857 తిరుగుబాటు కాలం నాటికి భారత భూభాగంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 2/3 భూభాగాన్ని బ్రిటిష్ వారు తమ ఆధిపత్యంలోకి తీసుకోవడం జరిగింది. అయితే 1757 రాష్ట్ర యుద్ధం తర్వాత నుండి కూడా మన దేశంలో ప్రజల మధ్యన ఉండేటటువంటి ఒక ప్రధానమైన నమ్మకం ఏంటంటే 100 సంవత్సరాల తర్వాత ఒక ప్రళయం వస్తుంది, 100 సంవత్సరాల తర్వాత ఒక ప్రళయం వస్తుంది అనేటటువంటి నమ్మకంతో ఉండేటటువంటి వారు అది 1857లో జరిగినటువంటి తిరుగుబాటుని ఆ ప్రళయంగా పేర్కొంటాం. వాస్తవంగా ఈ తిరుగుబాటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి స్వదేశీ రాజు లేక సంస్థానాధీశులు కీలక పాత్ర పోషించినారు. అంతేకాకుండా బెంగాల్ కరువు రావటం కావచ్చు, లేక భారతదేశంలో వేగులాది సంభవించడం కావచ్చు. అదేవిధంగా వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడినటువంటి చేనేత పరిశ్రమ ఏదైతే ఉందో ఈ చేనేత పరిశ్రమ పైన పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. పారిశ్రామిక విప్లవం సంపూర్ణమైనటువంటి నేపథ్యంలో యూరోప్ ఖండం నుంచి వచ్చినటువంటి మిల్లులపై వేసినటువంటి వస్త్రాలు భారతదేశంలో డంపు చేయడంతో భారత మార్కెట్ వ్యవస్థ మొత్తాన్ని కూడా బ్రిటిష్ వారు యూరోపియన్స్ ఆక్రమించుకున్న నేపథ్యంలో ఇక్కడ వస్త్ర పరిశ్రమ రంగంలో పనిచేసేటటువంటి చేనేత పరిశ్రమలో పనిచేసే కార్మికులు మొత్తం కూడా నిరుద్యోగులుగా మారి రోడ్ల మీదకి రావడం జరిగింది. ఈ క్రమంలో సైన్యంలో పెరిగినటువంటి అసంతృప్తి కారణం కావచ్చు. ఈ అనేక కారణాల చేత 1857లో సిపాయిల తిరుగుబాటు పేరు మీద భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మహా ఉద్యమం రావడం జరిగింది. అయితే ఈ ఉద్యమాన్ని వీడి సావర్కర్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించినాడు. కారణం ఏంటంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి దీన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించినారు. అయితే ఈ ఉద్యమం ఒక రకంగా అంటే మార్పులు తీసుకురావడానికి కారణమైనప్పటికీ కూడా ఏ ఫలితాన్ని ఆశించినామో ఆ ఫలితాన్ని సాధించలేకపోయింది, ఫెయిల్ చెప్పవచ్చు. ఫెయిల్ కావడానికి గల కారణం సరైన నాయకత్వం లేకపోవటం, సరైన ప్రణాళిక లేకపోవటం, ఒక లక్ష్యమంటూ లేకపోవటంతో ఒక క్రమబద్ధంగా నిర్వహించకపోవటంతో ఇది ఫెయిల్ అయింది. పైగా బ్రిటిష్ వారి దగ్గర ఉండేటటువంటి మందుగుండు సామాగ్రి మరపేగుల ముందు మన సైన్యం నిలవలేకపోయిందని కూడా చెప్పవచ్చును. సో ఈ క్రమంలో 1850లో జరిగినటువంటి తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆలోచనల్లో మార్పు తీసుకురావడంతో పాటు ఆనాడు ఎడ్మండ్ బర్క్ ఏదైతే చెప్పినాడో భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్ గా భారతదేశాన్ని పరిపాలించాలి తప్ప ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళని నమ్మకూడదు. మనం పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే భారతదేశ పరిపాలన పథకాలు చేపట్టాలి అని పేర్కొన్నటువంటి ఎడ్మండ్ బర్క్ యొక్క ఆలోచనలను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా 1858లో విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేస్తూ భారతదేశ పరిపాలన మొత్తాన్ని కూడా బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టుగా ఓ ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనతోని మొట్టమొదటిగా వచ్చిన మార్పు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను దీన్ని రద్దు చేయడం జరిగింది. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైనది. అదేవిధంగా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంటే చట్టాలను రూపొందిస్తుంది.
అదేవిధంగా భారతదేశానికి కూడా బ్రిటిష్ రాణి మన దేశానికి కూడా రాణిగా వ్యవహరిస్తుంది అని ఒక ప్రకటన చేసిన దీన్ని ఇది ఉన్నది ఒక రాష్ట్రమే ప్రముఖ భారత రాజ్యాంగ విశ్లేషకులైన డిడి బసు ప్రముఖ రాజ్యాంగ విశ్లేషకులైన డిడి బసు 1858 చట్టాన్ని భారత రాజ్యాంగ పునాదిగా వర్ణించినారు. అనగా మన రాజ్యాంగ పరిణామ క్రమం ఈ చట్టంతోనే ప్రారంభమైనదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా కూడా పేర్కొంటారు. గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా చట్టంగా కూడా దీన్ని వర్ణిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన దేశ పరిపాలనా పగ్గాలను ఎవరు ప్రత్యక్షంగా చేపట్టినారు? బ్రిటిష్. ఇప్పుడు ఈ దేశ పరిపాలన ఎవరు నిర్వహించేవారు? సో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఫస్ట్ చెప్పి బ్రిటిష్ ప్రభుత్వమే భారతదేశ పరిపాలనను చేపట్టడంతో మన దేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం. ఫస్ట్ భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం. బ్రిటిష్ రాణి భారతదేశానికి కూడా రాణిగా వ్యవహరిస్తారు. భారతదేశ పరిపాలనకు అవసరమైన చట్టాలన్నింటినీ బ్రిటిష్ పార్లమెంటే రూపొందిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మార్పులు అయితే ఈ చట్టం ద్వారా మన దేశ పాలన పైన ఒక హైరార్కీ సిస్టమ్ అంటే క్రమానుగత శ్రేణి పద్ధతి అంటారు. ఈ క్రమానుగత శ్రేణి పద్ధతిని బ్రిటిష్ వారు నెలకొల్పినారు. అందరికంటే అత్యున్నతమైనటువంటి స్థితిలో బ్రిటిష్ రాణి ఉంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ క్యాబినెట్ అంటే బ్రిటన్ సంబంధించినటువంటి మంత్రిమండలి ఉంటుంది. తర్వాత భారత రాజ్య కార్యదర్శి అనేటటువంటి పదవిని ఏర్పాటు చేసినారు. ఇతనికి సలహాలు ఇవ్వడం కోసం 15 మంది సభ్యులతో కూడుకున్నటువంటి కౌన్సిల్ ఏర్పాటు చేసినారు. దాని కింద వైస్రాయ్ అనేటటువంటి పదవిని ఏర్పాటు చేసినారు. తర్వాత రాష్ట్రాలలో గవర్నర్లు ఉంటారు, జిల్లాల్లో కలెక్టర్ ఉంటారు, తాలూకా లేక బ్లాక్ ఆ స్థాయిలో బ్లాక్ అధికారులు ఉంటారు. ఇలా కింది స్థాయిలో ఇంకా అవసరమైన అధికారులను ఏర్పాటు చేస్తున్నారు. దీనిని మనం క్రమానుగత శ్రేణి వ్యవస్థ అంటాము. ఇంగ్లీష్లోనైతే దీన్ని హైయర్ ఆర్కీ సిస్టమ్ లేదా క్రమానుగత శ్రేణి వ్యవస్థ అని చెప్పి చెప్తాం. ఓకే, ఈ క్రమానుగత శ్రేణి వ్యవస్థ అనగా ఇప్పుడు ఈ అధికారులు తమ ప్రాంత పరిపాలనకు సంబంధించిన విషయాల గురించి కలెక్టర్కు సమాచారం ఇస్తారు. కలెక్టర్లందరూ కలిసి రాష్ట్ర గవర్నర్కు సమాచారం ఇస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లు వైస్రాయ్కి సమాచారం ఇస్తే
వైస్రాయి భారత రాజ్య కార్యదర్శికి సమాచారం ఇస్తే కార్యదర్శి క్యాబినెట్ లో సమాచారాన్ని తెలియజేస్తే ఈ క్యాబినెట్ చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉంటుందో ఈ తీర్మానం పైన బ్రిటిష్ రాణి తన ఆమోద ముద్ర వేస్తే దాన్ని మళ్ళీ క్యాబినెట్కు తెలియజేస్తే భారత రాజ్య కార్యదర్శి, వైస్రాయి, గవర్నరు, కలెక్టరు, అధికారి కింద ఉండేటటువంటి ప్రజలు దాన్ని పాటిస్తారు. ఇది భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి క్రమానుగత శ్రేణి వ్యవస్థ, హైరార్కీ సిస్టమ్ అంటారు. సో ఇక్కడ కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే ఈ భారత రాజ్య కార్యదర్శి లండన్లో ఉంటాడు, బ్రిటన్లో ఉంటాడు. ఉండి మన దేశ పరిపాలనకు సంబంధించిన విషయాలపైన ఈ వైస్రాయ్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో దానిపైన ఈ కౌన్సిల్ మొత్తం కూడా చర్చించి ఏదైనా తీర్మానాన్ని ఆమోదిస్తే దాన్ని భారత రాజ్య కార్యదర్శి తెలియజేస్తే అతను బ్రిటిష్ క్యాబినెట్కు ఆ సమాచారాన్ని తెలియజేస్తాడు. ఎవరు? భారత రాజ్య కార్యదర్శి పేరు, కానీ ఉండేది మాత్రం ఎక్కడ? లండన్లో ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళంతా భారతదేశంలో ఉండేటటువంటి సెటప్, వీళ్ళంతా కూడా లండన్లో ఉండి భారతదేశ పరిపాలనను నియంత్రించేటటువంటి యంత్రాంగం. సో ఈ 15 మంది సభ్యుల కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వీరి పేరు మీద చట్టాలను రూపొందించినారు. కాబట్టి 1858 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వమే మన దేశ పరిపాలన పగ్గాలను చేపట్టిన తర్వాత భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వారు ఆమోదించిన చట్టాలన్నింటినీ కూడా ఏ చట్టాలు అంటారంటే కౌన్సిల్ చట్టాలు అంటారు. ఎప్పటి తర్వాత? 1850. 1858కు పూర్వం ఈ దేశాన్ని ఎవరు పరిపాలించేవారు? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో మన దేశ పరిపాలన కోసం బ్రిటిష్ వారు ఆమోదించిన చట్టాలను చార్టర్ చట్టాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఎప్పుడు అంతమైనది? ఏ తిరుగుబాటు తర్వాత? ఇప్పుడు ఈ దేశ పరిపాలన మొత్తాన్ని ఎవరు చేపట్టినారు? ఈ టైం నుంచి భారతదేశ స్వాతంత్రం వచ్చే వరకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాలను ఏ చట్టాలు అన్నారు? కౌన్సిల్ చట్టాలు అన్నారు. సో అలా ఈ కౌన్సిల్ ద్వారా చట్టాలను రూపొందించేటటువంటి వారు కాబట్టి వీటిని కౌన్సిల్ చట్టాలని చెప్పి చెప్తున్నాం. అయితే భారత రాజ్య కార్యదర్శిగా మొట్టమొదట నియమించబడినటువంటి వ్యక్తి చార్లెస్ వుడ్స్. చార్లెస్ వుడ్స్ అనేటటువంటి వారిని భారత రాజ్య మొదటి కార్యదర్శిగా నియామకం చేస్తున్నారు. మొదటి వైస్రాయ్గా నియామకం పొందిన వ్యక్తి లార్డ్ కానింగ్. ఓకే, ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్, వైస్రాయి ఇద్దరు వేరు వేరా లేక వీరిద్దరు ఒకటేనా? ఒకటే సార్. ఇప్పుడు కొత్తగా వైస్రాయి అనేటటువంటి ఒక డెసిగ్నేషన్, ఒక పదవిని ఏర్పాటు చేస్తున్నారు కదా. దీని ప్రకారం వైస్రాయి, గవర్నర్ జనరల్ ఇద్దరు ఒకరేనా? ఇద్దరు వేరు వేరా? ఒకరేనా? వాని సూచన ప్రకారమైనా ఈస్ట్ ఇండియా కంపెనీ తెప్పించింది. వాని ప్రకారమైనా ఈస్ట్ ఇండియా కంపెనీ తెప్పించింది. వీడు వారు కూడా గవర్నర్ జనరల్ పేరుని వైస్రాయిగా మార్చుకున్నారు కాబట్టి ఒకడే. అంతేనే? ఇంకా ఇద్దరు వేరు వేరా? ఒకరే. ఎందుకు ఒకరు? గవర్నర్ జనరల్ పేరు తీసేసి వైస్రాయి పెట్టినారు కాబట్టి. గురువు కానీ చెప్పండి, ఇబ్బంది ఏంటి? గవర్నర్ అంటున్నారు, అవును ఏదేదో చెప్పండి. గవర్నరు అని మళ్ళీ చాలా మేలు మనకు. ఎందుకంటే
వస్తే మనకు అర్థమైపోతుంది. బయటకు పోతే ఇంకా మంచి ఫ్యూచర్ మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఆవిడ ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా అబద్ధం ఆడలేదు, ఎన్నడూ కూడా తప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు కూడా పొరపాటు మాట్లాడలేదు. ఏ రోజు కూడా కనీసం ఒక్క సందర్భంలోనైనా కూడా అబద్ధం ఆడలేదు, తప్పుడు చెప్పలేదు, అసలు ఎప్పుడు పొరపాటు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాడు ఎప్పుడు మాట్లాడాలి కాబట్టి. మీరు ఏదైనా పొరపాటు చెప్తే ఇప్పుడు ప్రపంచం మునిగిపోదు. తప్పు చెప్తే ఉన్నా నాకు తప్పు చెప్పినా సంతోషమే, ఒప్పు చెప్పినా ఇంకా సంతోషం. ఏం మాట్లాడకుంటుంటేనే కోపం. చెప్పండి, చెప్తే నష్టమే లేదు, ప్రపంచం ఏం మునిగిపోదు. లేకపోతే మనం కొంచెం భుజ పెరుగుతాలేదు. నేను పొరపాటు చెప్తే నేనే చెప్తాను, నేను పలానా రోజు పొరపాటు చెప్తున్నాను, సరి చేసుకోండి నేను చెప్తాను. ఈగోలు సబ్జెక్టు ఎప్పుడు పెంచవు, ఈగోలు ఎప్పుడు పనికిరావు. ఇద్దరు వేరు వేరు అంటారు. మీకు ఇక మీరు చాలా చాలా 50 ఒక్కరే, రెండు వేరు వేరు ఏం కాదు, ఒక్కడే. గవర్నర్ జనరలే వైస్రాయ్, వైస్రాయే గవర్నర్ జనరల్. లార్డ్ కానింగే వైస్రాయ్, లార్డ్ కానింగే గవర్నర్ జనరల్. మరి అలాంటప్పుడు వైస్రాయ్ పదవిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఈ డిజిగ్నేషన్ ఎందుకు కల్పించినారు అంటే భారతదేశంలో భారత భూభాగాన్ని మొత్తాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమించలేదు. ఈవెన్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి కూడా భారతదేశం మొత్తం బ్రిటిష్ వాడి ఆధీనంలో లేదు. ఈ దేశం మొత్తాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించలేదు. 2/3 వంతు భూభాగం మాత్రమే బ్రిటిష్ వాడి పరిపాలనలో ఉండేది. 1/3 వంతు భూభాగము స్వదేశీ సంస్థానాధీశుల ఆధీనంలో ఉండేది. భారతదేశం ఇప్పుడు మనం గుర్తున్న ఈ హైదరాబాద్ సంస్థానాన్ని ఎవరు పరిపాలించేవారు? నైజాంలో కాశ్మీరు, ట్రివాంకూరు, జూనాగఢ్, బరోడా, ఇలాంటి పాటియాల, వారణాసి ఇలాంటి సంస్థానాలు అనేక ఉన్నాయి. 562 సంస్థానాలు ఉన్నాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి. 562 సంస్థానాలు, చిన్న చిత్తక పెద్ద సంస్థానాలు అన్నింటినీ కలుపుకుంటే ఒక మండలం అంతా ఉండేది కూడా ఒక సంస్థానంగా ఉండదు ఆ రోజుల్లో. చిన్న చిన్న సంస్థానాలు, పెద్ద పెద్ద సంస్థానాలు, శ్రీకాకుళం అనే చాలా రకాల సంస్థానాలు. అయితే ఈ సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో వీరు 1857లో జరిగిన తిరుగుబాటు అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, కాంతూరు నానా పటేల్ ఇలాంటి వాళ్ళంతా కీలక పాత్ర పోషించినారు. కాబట్టి బ్రిటిష్ వారు ఒక ఆలోచన చేసి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిపాలన కొంతకాలం పాటు కొనసాగాలి అంటే, లేదా 4 కాలాల పాటు కొనసాగాలంటే బ్రిటిష్ వారిని సమర్థించేటటువంటి ఒక వర్గం భారతదేశంలో ఉండాలి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని సమర్థించేటటువంటి ఒక వర్గం ఉండాలి. మరి వర్గం ఉండాలంటే ఎలా ఉంటారు అంటే వాళ్ళని మంచిగా చేసుకోవాలి. అంటే ఈ స్వదేశీ సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో, రాజులు, సామంత రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మంచిగా చేస్తారు. అంటే మంచిగా చేసుకోవాలి, తమకు అనుకూలంగా పంచుకోవాలి. వాళ్ళకు సహాయం చేయాలి, అవసరమైతే వాళ్ళ సహాయం మనం కూడా తీసుకోవాలి. అలా తీసుకోవాలి అనుకున్నప్పుడు రాజులతోని సంభాషణ ఎవరు జరుపుతారు? రాజులే జరపాలి. యాక్చువల్గా రాజులు సాధ్యం కానప్పుడు రాజప్రతినిధి జరపాలి. వైస్రాయ్ అంటే రాజప్రతినిధి అర్థం అన్నమాట. సో బ్రిటిష్ రాణి తరఫున, బ్రిటిష్ రాజ్యం తరఫున మన దేశంలో ఉండేటటువంటి స్వదేశీ సంస్థానాలతో వ్యవహరించేటప్పుడు వైస్రాయిగా, రాజప్రతినిధిగా భారతదేశ స్వదేశీ సంస్థానాలతో చర్చలు జరిపేటటువంటి వాడు, వాళ్ళతోని స్నేహ సంబంధాలని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేసేవాడు వైస్రాయ్ అతను. మరి ఆ భూభాగం ఎంత ఉంది? 1/3. కానీ బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న భూభాగం 2/3. సో బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నటువంటి భూభాగానికి సంబంధించిన పరిపాలన చేసేటప్పుడు గవర్నర్ జనరల్ గా వ్యవహరించేవారు. మీరు
1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి చివరి గవర్నర్ జనరల్ ఎవరని చెప్తున్నాం? రాజమోహన్. అంటే అప్పుడు గవర్నర్ జనరల్ ఉన్నట్టే కదా. అంటే ఈ వైస్రాయ్ అనేటటువంటిది ఒక డిజిగ్నేషన్, ఒక పదవి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ పక్కన జిల్లా కలెక్టర్ రాస్తారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అని కూడా రాస్తారు. తెలుసు కదా. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో చూస్తే జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అని కూడా కింద రాస్తుంటారు. ఎంత అంటే కొన్ని అంశాలపైన కలెక్టర్కు న్యాయపరమైనటువంటి అధికారాలు కూడా కలెక్టర్కు ఉన్నవి. వాటిని దృష్టిలో పెట్టుకునే రాస్తారు. ఇక్కడ కూడా అదే ఏంటంటే, ఇప్పుడు మీకు రాయబారు దౌత్యవేత్తలు అని రాస్తుంటారు. రాయబారు దౌత్యవేత్తలు వేరు వేరా ఒకరేనా? ఒకరేనా? ఎలా? రాయబారు దౌత్యవేత్తలు ఒకరేనా వేరు వేరా? ఒకరే అంటున్నారు. ఒకరే అంటే ఒకరే సార్, ఇద్దరు ఒకరే, నో డౌట్. ఎలా అంటే రాయబారి అని ఎవరినంటామంటే బ్రిటిష్ కామన్వెల్త్ దేశాలు, అంటే గతంలో బ్రిటిష్ వారు పరిపాలించి స్వాతంత్రాన్ని పొందిన దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాలలో పనిచేసేటటువంటి దౌత్యవేత్తలను మాత్రమే రాయబారులు అంటాము. మిగతా దేశాల్లో పనిచేసేటటువంటి వారందరినీ కూడా దౌత్యవేత్తలని. ఇద్దరు ఒకటే దౌత్యవేత్తలు, ఇద్దరు కూడా. కాకుంటే ఓన్లీ బ్రిటిష్ కామన్వెల్త్ దేశాలు ఏవైతున్నాయి, గతంలో బ్రిటిష్ వాడు పరిపాలించే స్వాతంత్రాన్ని పొందిన దేశాలలో పనిచేసేటటువంటి దౌత్యవేత్తలని రాయబారులు అంటాము. అదేవిధంగా ఇతర దేశాల్లో పనిచేసేటటువంటి భారతదేశ విదేశీ ప్రతినిధులు ఏమంటామంటే దౌత్యవేత్తలుగా పేర్కొంటాం తప్ప ఇద్దరు వేరు వేరు ఉంటారు. ఒకటే డిజిగ్నేషన్, ఒకటే. ఇక్కడ ఏంటంటే మన దేశంలో భారత భూభాగం రెండు విభాగాలైనవి. ఒకటేమో డైరెక్ట్ గా బ్రిటిష్ వాడు పరిపాలించే ప్రాంతాలు, డైరెక్ట్ గా బ్రిటిష్ వాడు ఆక్రమించుకొని పరిపాలించే ప్రాంతాలను పరిపాలన చేసేటప్పుడు గవర్నర్ జనరల్ గా వ్యవహరిస్తాడు. మన దేశంలో స్వదేశీ సంస్థానాలు ఏవైతున్నాయో వాటి పరిపాలన చేసే స్వదేశీ సంస్థానాధీశులతోని రాజులతోని వ్యవహరించేటప్పుడు అతనే బ్రిటిష్ రాజప్రతినిధిగా వైస్రాయ్గా పనిచేస్తాడు. ఇద్దరు ఒకరే, వేరు వేరేమీ కాదు. అలా నియమింపబడిన మొదటి వ్యక్తి లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ పైన ఇంకో ప్రశ్న వచ్చింది, అది కొంచెం గమ్మత్తైన క్వశ్చన్. ఇప్పుడు మిమ్మల్ని అయితే మీరు ఈజీగా చెప్తారు. పెద్ద సమస్య ఏంటంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలోనూ బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలోనూ రెండింటిలో పనిచేసినటువంటి ప్రముఖ అధికారి ఎవరు అని అడిగారు. ఇప్పుడు ఈజీగా చెప్తారంట. నేను కూడా పంపుతుండగా ఇది వీడు ఎవడో ఇంతకాలం ఎలా పనిచేసినాను, ఇంతకాలం చేసేది అంతకాలం. 1857 తిరుగుబాటు చేసినప్పుడు ఈ దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ కాలంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. ఓకే. తిరుగుబాటు జరిగిన తర్వాత భారతదేశ వైస్రాయ్గా మారింది ఎవరు? లార్డ్ కానింగ్. మామూలుగానే తీసి ఎక్కడ నేల కొట్టేవారు వీళ్ళు. ఎవరు? లార్డ్ కానింగ్. తిరుగుబాటు చేస్తే నువ్వేం చేస్తున్నావు తీసేవారు. కానీ వీళ్ళని అట్లా తీర్చలేదు. పైగా ఇతన్ని కొనసాగించినారు. ఎందుకంటే ఈ లార్డ్ కానింగ్ విక్టోరియా మహారాణికి స్వయాన కజిన్ కాబట్టి వీని మాత్రం అదనమాట. అసలు మామూలుగా తిరుగుబాటు చేసి ఏం చేస్తారంటే నీ వల్ల నేనంతా జరిగింది కాబట్టి నువ్వు వేస్ట్ కాబట్టి దీన్ని తీసేస్తున్నామని చెప్పుడు వీళ్ళని శంకరగిరి మాన్యాన్ని బట్టి లండన్కి పంపించేవాళ్ళు యాక్చువల్గా. కానీ తీసేయలేదంటే కారణం ఈ విక్టోరియా మహారాణికి తన కజిన్ కాబట్టి ఇతన్ని తొలగించలేదు. ఓకే సరే. ఈ చట్టం పైన ఎక్కడైనా కూడా అంటే ఈ చట్టంలో వచ్చినటువంటి చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి మార్పుల ద్వారా భారతదేశ పరిపాలనా రంగంలో లేక పరిపాలనా వ్యవస్థలో భారతీయులకు ఎవరికి కూడా ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించబడలేదు. ఇక్కడ మీకు ఎక్కడైనా భారత ప్రజలకు ఎక్కడైనా ప్రాతినిధ్యం ఉందా? ఎక్కడ కూడా కల్పించలేదు. అయితే అయినా కూడా బ్రిటిష్ విక్టోరియా మహారాణి ఏమంటుందంటే ఈ చట్టం అంటే 1958లో వచ్చినటువంటి చట్టం భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాల పాలిట మాగ్నా కార్టా వంటిది అని చెప్పి వర్ణించడం జరిగింది. బ్రిటిష్ రాణి 1858 చట్టాన్ని
భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల పాలిట మాగ్నా కార్టా వంటిది అని చెప్పి వర్ణించినారు. ఈ మాగ్నా కార్టా అంటే ఏమిటనేది నేను తర్వాత వర్ణిస్తాను, వివరిస్తాను. ఇప్పుడు మాత్రం అట్లనే గుర్తుంటుంది. మాగ్నా కార్టా అనే పదాన్ని గుర్తుంటుంది. లాస్ట్ టైం ఎగ్జామ్లో వచ్చింది మాగ్నా కార్టా అనేటటువంటి పదాన్ని గురించి డైరెక్ట్ ఎగ్జామ్లోనే వచ్చింది. ఇకపోతే లార్డ్ మెకాలే ఈ చట్టాన్ని భారతదేశంలో ప్రాజ్ఞ నిరంకుశత్వం నెలకొల్పటానికి ఉపయోగపడేదిగా ఉన్నదని చెప్పి పేర్కొన్నారు. ప్రాజ్ఞ నిరంకుశత్వం, బెనవలెంట్ డెస్పాటిజం, ప్రజల యొక్క అంగీకారంతో ఏర్పాటయ్యే నియంతృత్వం ఏర్పాటుకు కృషి చేసింది అన్నట్టుగా దీన్ని వర్ణించినారు. ఇంకొకటి ఏంటంటే ఈ చట్టం మన దేశంలో ఈ కేంద్రీకృతమైన పాలన ఏదైతే ఉన్నదో దానిని మరింత పటిష్టపరచడానికి భారతదేశంలో ఉద్యోగి స్వామ్య వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఉద్యోగి స్వామ్య వ్యవస్థ అంటే బ్యూరోక్రటిక్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించేదిగా తోడ్పడింది. అదేవిధంగా ఇక్కడ భారతీయులకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించబడలేదు. ఏ చట్టం ద్వారా? ఈ చట్టాన్ని డిడి బాస్ ఎవరు పేర్కొన్నారు? భారత రాజ్యాంగానికి ప్రారంభ చట్టంగా, భారత రాజ్యాంగానికి పునాది వేసిన చట్టంగా భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనేది ఈ చట్టంతోనే ప్రారంభమైందని పేర్కొన్నటువంటి వ్యక్తి డిడి బాస్. మీరు కొన్ని విషయాలు ఇవి చట్టంలో ఉండవు. నిన్నవరకైనా ఫోన్ చేశారు ఇంతకుముందు, సార్ మీరు 1858 చట్టము భారత రాజ్యాంగానికి పునాదులు వేసిన చట్టం ఇదేనా సార్? ఇదేనంటే నేనున్నా ఇదే అంశం పైన దానిపైన వ్యాఖ్యలు చేస్తుంటాం. ఎవరు వ్యాఖ్య చేస్తున్నారంటే నేను చెప్తాను, అంతేకాని ఇది అవగాహన కాదా అని అంటే వ్యాఖ్యలు చేయడానికి ఏముంటుంది? ఇప్పుడు విక్టోరియా మహారాణి దృష్టిలో ఈ చట్టం చాలా గొప్ప చట్టం.